స్టూడెంట్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈ విధంగా చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారము. అభిరుచి ఛానల్కు స్టూడియోకి స్వాగతం అండి. ఈరోజు మనము ఆలు చికెన్ గ్రేవీ చేసుకోబోతున్నాము. ఇది అన్నంలోకి కానీ, మన పులావ్లోకి కానీ, బగారాలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచిగా మసాలా కర్రీ అండి. చాలా మంచిగా వివరించి చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అద్భుతంగా ఈరోజు ఈ ఆలు చికెన్ గ్రేవీ చేసుకుందాము. ఓకే, మేము చికెన్ తీసుకొని ఈ విధంగా మంచిగా నీట్గా ఫ్రెష్గా కడుక్కొని అందులోకి సరిపడా కారము వేసుకొని, అలాగే కాస్తంత దొడ్డుప్పు వేసుకొని ఇవి మంచిగా వీటికి ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపి ముక్కకు పట్టేదాకా కలుపుకొని 15 నిమిషాలు పక్క పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని అందులోకి కాస్తంత ఆయిల్ వేసుకుందామండి. చెప్తాను మీకు మంచిగా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. నేను చేసిన విధంగా చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇవి ఒక 4 ఆలుగడ్డలు మీడియం సైజు తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని చిన్నటి సెక మీదనే మంట ఎక్కువ పెట్టకుండా ఇవి ఎర్రగా గోలే విధంగా మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆగేం అవసరం లేదు. ఈ విధంగా గోలిన తర్వాత వీటిని మనము ఒక ప్లేట్ తీసుకొని ఇవి పక్కకు పెట్టుకుందాం. బ్యాచిలర్స్ కూడా మంచిగా చిన్నగా సింపుల్గా చేసుకునే విధంగా చూపిస్తానండి. మంచిగా బ్యాచిలర్స్ కూడా మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మంచిగా నీట్గా చేసుకోవచ్చు ఇంట్లోనే అన్ని రకాలుగా. ఈ విధంగా తీసుకొని పక్క పెట్టుకొని స్పూను జీలకర్ర, అలాగే నేను ఒక్క 2 ఇంచుల అల్లం తీసుకున్నాను, ఒక్క 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసుకోండి. అలాగే చిన్నగా తరుక్కున్న ఒక్క ఉల్లిపాయ, ఇది కాస్త గోలేదాకా మనము వేపుకుందాము. ఈ విధంగా వేగుతున్నప్పుడే మనము ఒకటి టమాటా తీసుకున్నామండి, గ్రేవీకి బాగుంటుంది. ఒక్క టమాటా, దేశవాళీ టమాటా తీసుకున్నానండి నేను, చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి కాస్త అట్లా ఉప్పు చిన్నగా వేసినట్టు వేసుకోండి. అలాగే కాస్తంత చిటికెడు పసుపు వేసుకోండి. వేసుకొని ఇవి మంచిగా గోలేదాకా కలుపుకోండి. ఇవి మగ్గుతాయి. ఈ విధంగా కాస్త మెత్తబడితే సరిపోతుందండి, బాగా గోలుడు అవసరం లేదు. ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇదంతా మనము పేస్ట్ చేసుకునేదే కాబట్టి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుందండి. ఇందులోకి మనము జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవసరం అనుకుంటే ఇంత పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. రకరకాలుగా యాడ్ చేసుకొని గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. చిన్న మంట చిన్నగా పెట్టుకొని ఇది కూడా మనము మిక్స్ చేసుకోవడానికి, ఈ పేస్ట్ లాగా చేసుకోవడానికి పక్క పెట్టుకుందాము. ఇది తీసుకొని విధంగా ఇది తీసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం. ఓకే, చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అంతలో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది మనము ఇంకాస్త నూనె తీసుకొని ఇందులో నూనె యాడ్ చేసుకొని, కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. నూనె యాడ్ చేసుకొని నూనె వేడెక్కాక చేసుకుందాం. చిన్నగా లైట్గానే కొంచెం లవంగ, యాలకులు, అలాగే బగారాకు, దాల్చిన చెక్క ఇవన్నీ ఇందులో వేసుకుందాము. వేసుకొని ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం బండపువ్వు కూడా యాడ్ చేసిన, ఒక 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన ముక్కలు సరిపోతుంది. దీనికి ఏం కలిపినాం మనం? చికెన్కు కేవలం కారమును ఉప్పే మాత్రమే కలిపాం. ఇవి ఈ ముక్కలు ఇందులో వేసుకుందాం. మనము ఇవి చిన్నటి మంట మీద, చిన్నటి సెక మీద ఈ విధంగా కొంచెము కుక్ చేసుకుందాం. కాసేపు కుక్ చేసుకుందాం. ఒక్క 2 నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసి పెట్టుకుందాం. చూసావా ఈ వాటర్ అంతా ఎలా వచ్చిందో చికెన్ల నుంచి ఈ విధంగా వాటర్ వచ్చింది కదా. దీన్ని మనము ఒక్కసారి ఈ విధంగా కింది మీద అనుకొని ఇప్పుడు నేను కొంచెం టైం తీసుకున్నాను, ఎందుకంటే అది చల్లారాలి కదా. ఇప్పుడు ఆ ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిగడ్డ, టమాటా పేస్టు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం చల్లారేదాకా ఇది సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకొని మాత్రమే
ఇది ఫ్యాన్ కింద చల్లార్చుకొని ఈ విధంగా మంచిగా మిక్సీలో పట్టుకున్నాను, గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులోకి మనము యాడ్ చేసుకుందాం. మనము ఏది వేస్ట్ చేయకూడదండి. ఇందులో కొంచెం వాటరు, అలాగే మిక్సీ గిన్నెలో కూడా ఉంటుంది కదా, కాస్తంత వాటర్ వేసుకొని ఇది అంతా మనం మళ్ళీ నీట్గా ఇందులోకే వేసుకుందాము. ఏది వేస్ట్ చేయకూడదు. ఓకే, ఇది కూడా మనము యాడ్ చేసుకుందాము. దీనికి ముక్కలకు కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుందాము. నీళ్ళు ఎట్లా ఊరినాయి చికెన్ నుంచి మంచిగా ఊరలే. మనం దొడ్డుప్పు వేసుకున్నాము, అలాగే కారం వేసుకున్నాము, ఇంకా ఏమీ వేసుకోలేదు చికెన్లో. ఓకే, మీరు ఒకసారి గమనించండి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది చేసుకున్న తర్వాత. ఓకే, ఈ విధంగా ఇది కూడా ఇందులో మనము మిక్సీ జార్లోది కూడా ఇందులో వేసుకున్నామండి. ఇప్పుడు మనకు ఏది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకో కొంచెం మనము వాటర్ను యాడ్ చేసుకుందాము. ఓకే, ఈ మాత్రం సరిపోతుంది. మరీ పల్చగా రాకుండా, మరీ చిక్కగా కాకుండా చేసుకోవాలి. అప్పుడైతేనే ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. పల్చగా బాగుండదు. ఓకే, ఇప్పుడు మనము ఇందులోకి చూడండి. ఇప్పుడుగా మనం ఇందులోకి మంచిగా అన్ని రకాల నూరుకున్న గరం మసాలా 1 టీ స్పూను, అలాగే 2 టీ స్పూన్ల ధనియా పౌడరు, ఇవి 2 వేసుకొని, ఇంకా మనకు కారం ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు మనం అందులో వేసాము కదా, 1 టీ స్పూన్ అంతా చికెన్లో వేసాము, అలాగే ఇది 1 టీ స్పూన్ కంటే తక్కువనే ఉన్నది. మళ్ళీ యాడ్ చేసుకున్నాం ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే. అలాగే ఉప్పు కూడా అందులో యాడ్ చేసుకున్నాం కదా, ఇది కూడా మనము 2 టేబుల్ స్పూన్లకు ఉప్పు తీసుకొని అందులో ఎక్కువ వేసాను, కొంచెం లైట్గా ఇందులో వేస్తున్నాను. ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే మనము తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వావ్, అద్భుతంగా ఉంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదండి. ఇప్పుడు ఇది కాస్త ఉడకనిద్దాం. వావ్, ఈ విధంగా ఆయిల్ బయటికి తేలుతున్నది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆలుగడ్డను ఇందులో మంచిగా యాడ్ చేసుకుందాము. ఇవి 2 మంచిగా కలిసి సరిసమానంగా ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్ మనకు కుక్ కావడం అంటూ జరుగుతుంది. ఇది కూడా మనం ఒకసారి ఈ విధంగా కింద పైన అన్నీ కలిసే విధంగా చేసుకొని ఇప్పుడు మనము ఇందులోకి చెప్తాను చూడండి. 1 పచ్చిమిర్చి 4 వేసుకుందాము. కొని ఇప్పుడే ఇందులోకి మనము ఈ పెరుగు యాడ్ చేసుకుందాం. చాలా బాగా గ్రేవీ వస్తుంది, చాలా బాగా రుచిగా ఉంటుంది. ఇది ఎవరు చెప్పరు, చాలామంది సీక్రెట్స్ చెప్పరు. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఎప్పుడైనా కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నా మాట కాదంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు కొంచెం పెంచుకొని ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటరు ఖచ్చితంగా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కదా కాస్త. ఈ మాత్రం సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటుగా ఉడికించుకుందాం. చూద్దామండి ఎంతవరకు వచ్చింది అనేది. ఇంకా 5 మినిట్స్ కాలేదు. అయితే నేను ఏమిందనుకుంటున్నాను, ఒక్కసారి మనము చూస్తే ఈ ఉప్పు కారం కరెక్ట్ ఉన్నదా లేదా అనేది ఇప్పుడే చూసుకోవాలండి. మళ్ళీ లాస్ట్కి వేస్తే ఉప్పు కారం ఉడకది. ఓకే అండి, కాస్తంత ఉప్పు పడుతుంది, ఎందుకంటే మనము టమాటాలు వేసినాము, అలాగే పెరుగు కూడా వేసినాం కాబట్టి. ఇంకొక 1/2 టీ స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్, ఇక మనము ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి కదా. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి, ఎందుకంటే ఆలుగడ్డ కూడా ఉడకాలి కదా, చికెన్ కూడా ఉడకాలి. ఏదైనా మంచిగా ఉడికితేనే బాగుంటుంది. నేను ఒక వార్త ఎక్కడో విన్నాను, ఉడకని మాంసం ఎట్టి పరిస్థితిలో కూడా తినకూడదు. ఉడకనుకుంటా అసలే ఉండకూడదు, మంచిగా ఉడకాలి, ఉడికితేనే మంచిది. ఎందుకంటే తీవ్ర అనారోగ్యమైన సమస్యలు ఉడకని మాంసం వల్ల వస్తున్నాయని సైంటిస్టులు కూడా తెలపడం జరిగింది. అంత మనకి అవసరం లేదు, కానీ ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. నూనె కూడా ఈ విధంగా పైకి తేలడం అంటూ జరిగింది. ఇందులోకి మనము ఈ కొత్తిమీర యాడ్ చేసుకొని దింపుకొని మనము పక్కకు పెట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉడికినట్టు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ విధంగా మీరు చేసుకోండి, పర్ఫెక్ట్గా రావడం అంటూ జరుగుతుంది. ఎంత బాగుంటుందంటే కర్రీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా మీరు చేసుకోండి. ఓకే, ఎంత బాగుంటుందంటే మీరు వావ్, నైస్ అంటే నైస్ అండి, అద్భుతమైన కర్రీ.
ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్కైనా, పులావ్లోకైనా, ఎందులోకైనా అద్భుతంగా ఉంటుంది. ఓకే, అద్భుతమైన కర్రీని ఈ విధంగా వేసుకొని ఆహా, అమృతం లేకున్నదాన్ని కర్రీ బ్రహ్మాండంగా ఉన్నది. ఏదైనా మనము మనసు పెట్టి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. నాకే కొంచెం ఏందో పెరిగేసుడు ఏందో ఇదేందో అదేందో అనుకున్నా, కానీ చాలా సింపుల్గా చాలా అద్భుతంగా ఉన్నది. ఇందులో ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికింది, చికెన్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉడికింది.